ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అబ్బు కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ సీక్ కబాబ్స్. మరి ఇంకెందుకు లేట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా. నేనైతే ఇక్కడ 250 గ్రాములు ఫ్రెష్ మటన్ తీసుకున్నాను. దీన్ని నీట్గా శుభ్రం చేసుకొని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని నిదానంగా 2 నిమిషాలు మిక్సీ చేయండి. చూడండి, ఇలా మిక్సీ చేసిన పేస్ట్ను ఒక బౌల్లో వేసి ఇందులోకి మసాలాలు వేయాలి కదా, దానికోసం ఒక ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, ఒక అనాస పువ్వు, 4 ఎండుమిర్చి, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇది లో ఫ్లేమ్లో 2 నిమిషాలు నిదానంగా ఫ్రై చేయండి. చూసారు కదా, ఇవి ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి ఎండుమిర్చి వరకు సపరేట్ చేసి చెక్క, లవంగాలు ఇవన్నీ మిక్సీ చేసి పొడి చేయండి. ఎండుమిర్చి లాస్ట్లో వేసి పొడి చేయండి. నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ మిశ్రమంలోకి 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ చాట్ మసాలా, ఎండుమిర్చి, చెక్క, లవంగాల పొడి, 2 స్పూన్ల శనగపిండి, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 గుప్పెడు కొత్తిమీర, 4 రెమ్మల పుదీనా, 1 అరచెక్క నిమ్మకాయ పిండి వేసుకుని ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసే వరకు కలుపుతూ ఉండండి. చూసారు కదా, ఇలా మొత్తం పట్టే వరకు కలిపేసిన తర్వాత మూత పెట్టి 1 గంట పాటు పక్కన వదిలేయండి. చూడండి, 1 గంట తర్వాత ఆ మసాలాలన్నీ మటన్కి పట్టేసి ఎంత చక్కగా మ్యాగ్నెట్ అయిపోయిందో. ఈ మిశ్రమాన్ని ఇలాంటి కబాబ్ స్టిక్స్కి కొంచెం కొంచెంగా తీసుకుంటూ నిదానంగా కబాబ్స్ లాగా ఒత్తేయాలి. గట్టిగా ప్రెస్ చేయకండి, అప్పుడు విరిగిపోతాయి. ఇలాంటి స్టిక్స్ మీకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి. నేనైతే డీమార్ట్లో తీసుకున్నాను. మీకు షాపింగ్ మాల్స్లో కానీ డీమార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి. చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టుగా నిదానంగా ప్రెస్ చేయండి. అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించుకొని ఇలా ఒక స్టాండ్ పెట్టేయండి. ఈ స్టాండ్ ఏంటో తెలుసు కదా, పుల్కా స్టాండ్ అండి. ఇలా ఒక్కొక్కటి సన్న మంట మీద కాల్చండి. అక్కడక్కడ ఆయిల్ పూస్తూ కాల్చండి నిదానంగా. కొంచెం లేట్ అవుతుంది ఇవి కాలాలంటే, మటన్ కదా. ఇది ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ కాల్చండి. చూసారు కదా, ఇవి ఎలా ఎర్రగా కాలినాయో. ఇంకా ఇవి తీసేసి ఇంకా మిగతా ఉన్నాయి కదా, అవి కూడా ఇలానే సన్న మంట మీద సేమ్ ప్రాసెస్లో కాల్చండి. అక్కడక్కడ ఆయిల్ పూసుకుంటూ నిదానంగా కాల్చేయండి.
ఆల్మోస్ట్ ఇవి కూడా కాలిపోయినట్లేనండి. ఇంకా ఈ స్టిక్స్ పొయ్యి మీద నుండి తీసేసి ఇందులోకి సైడ్ డిష్గా గ్రీన్ చట్నీ కావాలి కదా, దాని ప్రాసెస్ చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా, మూడు వెల్లుల్లి రెబ్బలు, ఒక ఆరెంజ్ అల్లం, ఒక అర స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూన్ జీలకర్ర వేసి తగినంత ఉప్పు కూడా వేసుకొని చిక్కటి పెరుగు ఒక అరకప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ చట్నీలాగా మిక్సీ చేయండి. అంతే, ఎంతో టేస్ట్గా ఉండే గ్రీన్ చట్నీ రెడీ. ముంబై ఫేమస్ మటన్ సీక్ కబాబ్స్ రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్